ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రూతు 1వ అధ్యాయం 8వ వచనం. నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. రూతు యూదాలో. పూర్వం న్యాయమంతులు ఏలిన కాలంలో తినడానికి ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బెత్లెహేము వదిలిపెట్టి అతను, అతని భార్య, అతని 2 కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బతకడానికి వెళ్ళారు. అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వాళ్ళు యూదాలోని బెత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందిన వాళ్ళు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణం కట్టి అక్కడే ఉండిపోయారు. ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి ఆమె 2 కుమారులు మాత్రమే మిగిలారు. మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్ళాడారు. ఒకతని భార్య పేరు ఓర్పా, ఇంకొకతని భార్య పేరు రుతు. మోయాబులో సుమారు 10 సంవత్సరములు వాళ్ళు నివసించారు. అంతలో మహలోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్త గాని అటు కుమారులు గాని లేని ఒంటరిదైపోయింది. నయోమి ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు తన ప్రజలకు సాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు యూదాలో ఆహారం దయచేసినట్టు మోయాబు కొండ దేశంలో నయోమి ఉన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశం విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్ళు కూడా ఆమెతోనే వెళ్ళిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్ళీ యూదా దేశం పోయేదారి పట్టి ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడు నయోమి తన కోడలు 2తో ఇలా అన్నది, మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్ళండి. మీరు చనిపోయిన నా 2 కుమారులైన నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు 2 మళ్ళీ పెళ్ళాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన. నయోమి తన 2 కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ కోడళ్ళు, మేము నీతోనే వచ్చేస్తాము, నీ కుటుంబంలోనే ఉంటాము అన్నారు. కానీ నయోమి ఇలా అన్నది, నా కుమార్తెలారా, మీ పుట్టేళ్లకు వెళ్ళిపోండి. మీరు నాతో రావడం దేనికి? మమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరు కుమారులు లేరు. ఇంటికి వెళ్ళిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను. ఒకవేళ నాకు మళ్ళీ పెళ్ళవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రి గర్భవతినైనా నాకు 2 కుమారులు పుట్టినా మీరు వారిని పెళ్ళాడాలంటే వాళ్ళు పెద్దవ అయ్యేంత వరకు మీరు వేచి ఉండాలి. అన్నాళ్ళు మీరు పెళ్లి చేసుకోకుండా ఆపు చేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే యెహోవా హస్తము నాకు విరోధంగా ఎన్నో పనులు చేసింది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.